Good morning, everyone. This is K. Balakrishna. Presently, we will deal with two chapters today. One is Introduction to the Strategic Management. Second one is Strategic Management Process. అసలు ముందు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ గురించి వెళ్ళబోయే ముందు మనకి ఇంకొక ఆస్పెక్ట్ గురించి డీప్ గా స్టడీ కావాలి. దాన్ని ఏంటంటే పాలసీ స్ట్రాటజీ డిఫరెన్స్, బిజినెస్ పాలసీ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ డిఫరెన్స్. పాలసీ అనేది స్టాటిక్ ఇష్యూ, అంటే చేంజ్ అవ్వదు. కొంతకాలం అన్నా లాంగ్ టర్మ్ పర్పస్ వరకు అది ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటుంది. కానీ స్ట్రాటజీ అనేది డైనమిక్ ఇష్యూ, అంటే కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది కండిషన్స్ ప్రకారం. బిజినెస్ పాలసీ అనేది ఆ బిజినెస్ ఫర్మ్స్ వర్క్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ స్టడీయింగ్ ద ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ బిజినెస్. కానీ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఇంక్లూడ్స్ ఎ స్టడీ ఆర్ ఎన్ అనాలిసిస్ రిగార్డింగ్ బోత్ ద ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఒక్క ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ స్టడీ చేస్తే దాన్ని బిజినెస్ పాలసీ. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనే స్టడీ అనేది ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ప్లస్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ రెండింటినీ స్టడీ చేయాలి. ఫస్ట్ అసలు బిజినెస్ పాలసీ ఎలా ఎవాల్వ్ అయింది, అసలు స్ట్రాటజీ అనే వర్డ్ ఎలా ఎవాల్వ్ అయింది, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి, ఈ చాప్టర్స్ లో మనం డిస్కస్ చేస్తాం. బిజినెస్ పాలసీ అనేది ఎప్పుడు 20th సెంచరీలో స్టార్ట్ అయింది అన్నమాట. ఇట్ హాస్ బిన్ ట్రాక్ డౌన్ ఇన్ ద 20th సెంచరీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్ స్ట్రాటజీ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఎక్కడ స్టార్ట్ అయింది ఇంటిగ్రేటెడ్ కోర్సు? హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో దీని ఫస్ట్ టైం ఇంటిగ్రేటెడ్ కోర్స్ గా స్టార్ట్ చేశారు. దీనికంటే ముందు అసలు బిజినెస్ పాలసీని నెంబర్ ఆఫ్ కేసెస్ స్టడీ చేశారు. అలా కేస్ స్ట్రక్చర్ దగ్గర నుంచి ఒక నెంబర్ ఆఫ్ మాన్యువల్స్ తయారు చేశారు, పబ్లికేషన్స్ వచ్చినాయి. ఆ తర్వాత క్లియర్ గా ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్ గా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? హార్వర్డ్ బిజినెస్ స్కూల్. ఎప్పుడు? 20th సెంచరీలో. ఈ బిజినెస్ పాలసీ అనేది it gives the direction to the organization. Direction అంటే ఏంటంటే the path or the way the organization has to lead in order to achieve its goals. Okay, next ఇంకొకటి ఏంటంటే it is a framework, అంటే ఒక థియరిటికల్ కాన్సెప్ట్ అన్నమాట with a practical approach. కాకపోతే ఎందుకు ఉపయోగపడుతుంది అంటే it is used for taking the strategic decisions. Strategic decisions అంటే ఏంటి? లాంగ్ టర్మ్ డెసిషన్ మేకింగ్ ని స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే. దిస్ ఇస్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ బిజినెస్ పాలసీ. ఇప్పుడు మనం మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. వాట్ ఈస్ మేనేజ్మెంట్? దట్ ఇస్ ద సెకండ్ టాపిక్ హియర్. ఫస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక కీ గ్రూప్. అంటే ఏంటి? ఇట్స్ నాట్ ఎ సింగిల్ మ్యాన్ యాక్టివిటీ. ఒక్క పర్సన్ చేసేదాన్నే మేనేజ్మెంట్ అని పాసిబుల్ అవ్వదు. మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అనేవి ఒక్కళ్ళ ద్వారానే డిశ్చార్జ్ అవడం అనేది కొంచెం కష్టమైన పని. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్. కానీ మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్, గ్రూప్ ఆఫ్ యూనిట్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ దేర్ ఇస్ ఎ పర్పస్. ఈచ్ మేనేజ్మెంట్ హ్యాస్ ఎ పర్పస్ఫుల్ డైరెక్షన్.
పర్పస్ఫుల్ డైరెక్షన్ అంటే ఏంటంటే దే హ్యావ్ సంథింగ్ రీజన్ టు అచీవ్ ద గోల్. ఎలా ఆర్గనైజేషన్ లీడ్ అవుతుంది అనే ఒక డైరెక్షన్ ని ప్రొవైడ్ చేసే వాళ్ళు, ఎందుకు ఆర్గనైజేషన్ ఇలా ఫంక్షన్ అవుతుంది అండ్ పర్పస్ ని స్టేట్ చేసే వాళ్ళు మేనేజర్స్ అవుతారు. నెక్స్ట్ వచ్చేవాటి ఇట్ ఇస్ ఎ ప్రొడక్టివ్ ఎంటిటీ. ప్రొడక్టివ్ ఎంటిటీ అంటే ఏంటి? దీంట్లో మాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఉంటుంది. ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ఎఫిషియన్సీ ఆర్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డీలింగ్ విత్ ద సిచ్యువేషన్ ఈజ్ లెర్న్డ్ త్రూ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ద్వారా ఎఫెక్టివ్ గా ఎఫిషియంట్ గా పనులు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ ఇంటిగ్రేట్స్ ద రిసోర్సెస్. అంటే ఒక ఆర్గనైజేషన్ లో లేబర్ ఉంటారు, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉంటారు, మెషినరీ ఉంటారు, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వీటన్నిటిని ఒక కలెక్టివ్ టర్మ్ ని మేనేజ్మెంట్ అంటారు. It integrates all sorts of resources. It integrates the financial resources. It integrates the marketing efforts. It integrates the production resources or material, whatever it may be. All 7 M's are being used here. Next, management discharge చేసేటటువంటి ఫంక్షన్స్ చాలా ఉంటాయి. వాటిల్లో ఒక్కటి ఏంటంటే ప్లానింగ్ ఫంక్షన్. వాట్ డు యు మీన్ బై ప్లానింగ్ ఫంక్షన్? ప్లాన్ చేయటం అంటే ఏంటంటే ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ని ఇప్పుడే డిసైడ్ చేసే ప్రాసెస్ ని ప్లానింగ్ ఫంక్షన్ అంటారు. సెకండ్ ఇది ఆర్గనైజింగ్ ఫంక్షన్. ఆర్గనైజింగ్ ఫంక్షన్ అంటే ఏంటి? గ్రూపింగ్ ఆఫ్ టాస్క్. అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కోసమైనా లేకపోతే మేనేజ్మెంట్ కన్వీనియన్స్ కోసమైనా టాస్క్స్ ని గ్రూప్ చేసే ప్రాసెస్ ని ఆర్గనైజింగ్ అంటారు. నెక్స్ట్ డైరెక్టింగ్ ఫంక్షన్. డైరెక్టింగ్ అంటే గైడ్ లైన్స్ పాస్ చేయడం. ఎవరెవరికి గైడ్ లైన్స్ పాస్ చేస్తారు? మేనేజర్ ఎంప్లాయీస్ కి గైడ్ లైన్స్ పాస్ చేస్తారు. ఎందుకు గైడ్ లైన్స్ పాస్ చేస్తారు? వాళ్ళ యొక్క వర్క్ డ్యూటీ అసైన్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే వర్క్ డ్యూటీస్ మీద కామెంట్స్ అవ్వచ్చు. ఏదైనా సరే రెండింటిని పాస్ చేసే ప్రాసెస్ ని డైరెక్షన్స్ అంటారు. స్టాఫింగ్ అండ్ కంట్రోలింగ్ తర్వాత ఫంక్షన్. స్టాఫింగ్ అంటే ఇట్ ఇస్ ఎ ప్రాసెస్. ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకున్న దగ్గర నుంచి టెర్మినేట్ చేసేంత వరకు ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్, దట్ ఈస్ రిక్రూటింగ్, సెలెక్టింగ్, ట్రైనింగ్, కాంపన్సేటింగ్, పర్ఫార్మెన్స్ అప్రైజల్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా స్టాఫింగ్ ఫంక్షన్ తోనే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ అన్ని ఎందుకు చేస్తారంటే దే వాంటెడ్ టు అచీవ్ ద గోల్స్ ఆర్ దే వాంటెడ్ టు డిటర్మైన్ ద గోల్స్. గోల్స్ డిటర్మైన్ చేయటం అంటే ఏంటి? వాళ్ళు ఏం చేయాలనుకున్నారు దాన్ని అకంప్లిష్ చేసే విధంగా డైరెక్షన్స్ పాస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ other issues to be learned through the management are as follows. First thing ఏంటంటే it is a influencing process. ఎందుకు ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రాసెస్ అంటారు? బికాస్ it is usually done when a manager tries to influence his subordinates. Next, it is also a certain amount of command has to be associated with the directions. డైరెక్షన్స్ పాస్ చేసి దాని రిజల్ట్స్ రాకపోతే ఏం చేయము అని అంటే కుదరదు. డైరెక్షన్స్ పాస్ చేయడంతో పాటుగా ఒకవేళ కనుక రిజల్ట్స్ కనుక నెగిటివ్ గా వస్తే దేర్ విల్ బి సర్టైన్ శాంక్షన్స్ ఇంపోజ్డ్ అని తెలిస్తేనే అప్పుడు వర్క్ ఈజీగా జరుగుతుంది, ఫాస్ట్ గా జరుగుతుంది, ఎఫెక్టివ్ గా జరుగుతుంది. నెక్స్ట్ అసలు ఫస్ట్ బిజినెస్ పాలసీ అంటే ఏంటో స్టేట్ చేసుకున్నాము. తర్వాత మేనేజ్మెంట్ అంటే ఏం నేర్చుకున్నాము. ఇప్పుడు స్ట్రాటజీ అంటే ఏంటో నేర్చుకున్నాం. స్ట్రాటజీ మనం అంతకు ముందు డిస్కస్ చేసినట్లుగా స్ట్రాటజీ ఈజ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇల్లిటరేట్ నేర్చుకునేటువంటి డెఫినేషన్ ఏంటంటే
స్ట్రాటజీ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. కానీ అలా ఉండకూడదు కదా, మనం ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు దేర్ మస్ట్ బి ఏ సర్టన్ అమౌంట్ ఆఫ్ డెఫినేషన్ ఫర్ ఇట్. కాబట్టి ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో మనకు తెలిసినంత వరకు విలియం ఎఫ్ గ్లూక్ అనేవాడు ఒక డెఫినేషన్ ని స్టేట్ చేశాడు. దాని మీనింగ్ ని ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఇట్ ఈస్ ఎ యూనిఫైడ్, అంటే స్ట్రాటజీ పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా రైట్ ఫ్రమ్ ద టాప్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అన్స్కిల్డ్ లేబరర్ వరకు అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అందరు యూనిఫైడ్ అప్రోచ్ ఉండాలి. కాంప్రిహెన్సివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్. కాంప్రిహెన్సివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ అంటే ఏంటంటే దేర్ మస్ట్ బి ఏ కలెక్టివ్ యాక్షన్ ఆర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ విచ్ హ్యాస్ టు బి ప్లాన్డ్ అండ్ దెన్ ఎగ్జిక్యూటెడ్. ఎందుకు ఈ యూనిఫైడ్ కాంప్రహెన్సివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ కావాలి? టు అచీవ్ ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ ఏంటి? ప్రాఫిట్స్ ఎర్న్ చేయటం అన్నా, లేకపోతే మార్కెట్ షేర్ పెంచుకోవటం అన్నా, లేకపోతే నేమ్, గుడ్ విల్, ఫేమ్ జనరేట్ చేయటం అన్నా, ఇట్లాంటివన్నీ దే కాల్ ఇట్ యాస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. నెక్స్ట్, ఒక స్ట్రాటజీలో ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉంది. ఒకటి, యాజ్ ఐ ఆల్రెడీ స్టేట్ దట్ స్ట్రాటజీ ఈజ్ అ డైనమిక్ ప్లాన్. డైనమిక్ ప్లాన్ అంటే ఏంటి? ఇట్ కంటిన్యూస్లీ చేంజెస్. ఒక ఆర్గనైజేషన్ అడాప్ట్ చేసే స్ట్రాటజీస్ అనేవి కంటిన్యూస్ గా చేంజ్ అవుతూనే ఉండాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ హాస్టైల్ ఎక్స్టర్నల్ ఫోర్స్. హాస్టైల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఏంటంటే there will be a rivalry between internal environment as well as external environment. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలంటే స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ లో చాలా కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ టాస్క్. కాంప్లెక్స్ టాస్క్ అని ఎందుకు అంటున్నాము? ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ టాస్క్ కాబట్టి దీంట్లో గైడ్ లైన్స్ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. దేంట్లో చిన్న ఎర్రర్ వచ్చినా the entire strategy will be lost. Next, reduce the uncertainties. ఈ స్ట్రాటజీస్ ఎందుకు లాంచ్ చేస్తామంటే ఖచ్చితంగా దే ఆర్ నాట్ 100% సర్టైన్. ఈ అన్సర్టనిటీస్ ని ఫేస్ చేయడం కోసం స్ట్రాటజీస్ ని అడాప్ట్ చేస్తాము. దేంట్లో అన్సర్టనిటీస్ ని ఫాలో చేయడం కోసం? ఎన్విరాన్మెంట్ లో అన్సర్టనిటీస్ ని ఫాలో చేయడం కోసం ఈ స్ట్రాటజీస్ ని అడాప్ట్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్, ఇంకా స్ట్రాటజీస్ ఎందుకు అవసరం? దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎన్కాషింగ్ ద ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ ఎన్కాష్ చేయడం కోసం కావాల్సినటువంటి వాటన్నిటిని స్ట్రాటజీస్ రూపాన ఆర్గనైజేషన్ ప్రవేశపెడుతుంది. నెక్స్ట్, ఇంకొకటి ఏంటంటే ఆపర్చునిటీని ఎన్కాష్ చేసుకోవడం బాగానే ఉంది, కానీ పొటెన్షియల్ థ్రెట్స్ ని అవాయిడ్ చేయడం. మారుతి 800 అవుట్డేటెడ్ మోడల్ అనే ఒక ఇమేజ్ ని స్పాయిల్ చేసుకుంది. ఇమేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇట్ వాస్ అనేబుల్ టు సర్వైవ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. వాళ్ళ థ్రెట్ ని ఓవర్కమ్ చేయలేకపోయింది కాబట్టి అది వానిష్ అయిపోయింది. మారుతి 800 వెళ్ళిపోతుంది అనే సిగ్నల్ రాగానే నానో ప్రవేశపెట్టారు కాబట్టి వాళ్ళు ఆపర్చునిటీస్ ఎన్క్లాష్ చేసుకోగలిగారు. నెక్స్ట్, స్ట్రాటజీ ఈజ్ ఆల్వేస్ లింక్డ్ విత్ ద మిషన్. మిషన్ అంటే ఏంటంటే the path or the medium through which the information is passed is called as mission. ఈ మిషన్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆబ్జెక్టివ్స్, గోల్స్ ని అచీవ్ చేయడం కోసం ఈ మిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అన్నమాట. యూజువల్ గా స్ట్రాటజీ అనేది షార్ట్ టర్మ్ పర్పస్ కాదండి, ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ పర్పస్. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ డిజైర్డ్ ఇమేజ్. ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనే ఒక ఇమేజ్ ని ముందుగానే ఊహించుకొని అప్పుడు స్ట్రాటజీని లాంచ్ చేస్తారు. ఇప్పుడు అంటే ఫోర్కాస్ట్ బేస్ చేసుకొని స్ట్రాటజీ ఫార్ములేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ అ డైనమిక్ డైరెక్షన్ ఫర్ ద కంపెనీ. డైనమిక్ అని అంటున్నాం ఎందుకు? ఇట్ కంటిన్యూస్లీ చేంజెస్. స్ట్రాటజీస్ మస్ట్ బి కంటిన్యూస్లీ చేంజ్. ఎందుకు కంటిన్యూస్ గా చేంజ్ చేయాలంటే
కాంపిటీషన్ ఎక్కువగా ఉంటది కాబట్టి కాంపిటీషన్ ని ఫేస్ చేయడం కోసం స్ట్రాటజీస్ ని కంటిన్యూస్ గా చేంజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇట్ ఇస్ ఎ కోహెసివ్ అప్రోచ్. ఎందుకు కోహెసివ్ అప్రోచ్ అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ తీసుకోండి. హెచ్ఆర్ స్ట్రాటజీస్, ఫైనాన్స్ స్ట్రాటజీస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్, ప్రొడక్షన్ స్ట్రాటజీస్, వీటన్నిటి ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ అంటారు. ఈ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ అనేవి కోహెసివ్ గా ఉండాలి. అంటే ఒకదాని మధ్య ఒకటి మధ్య స్ట్రాంగ్ రిలేషన్షిప్, బాండేజ్ ఉండాలి. ఎంత ప్రొడ్యూస్ చేసేయాలి అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయో దాన్ని బట్టి ప్రొడక్షన్ ఉంటుంది. అంతే కదా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఆర్డర్ లేకపోయినా 1 lakh యూనిట్స్ 2 lakh యూనిట్స్ పర్ డే ప్రొడ్యూస్ చేస్తే ఉపయోగం ఉండదు. అందుకని దేర్ మస్ట్ బి కోహెసివ్, అంటే రిలేషన్షిప్ ఆర్ బాండేజ్ బిల్డప్ బిట్వీన్ వేరియస్ యూనిట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. నెక్స్ట్ స్ట్రాటజీ అనేది 2 రకాలుగా అనుకోవచ్చు. ఒకటి ఇట్ ఈస్ అ ప్రొయాక్టివ్ అప్రోచ్ అనుకోవచ్చు, రెండోది ఇట్ ఈస్ అ రియాక్టివ్ అప్రోచ్ అనుకోవచ్చు. ప్రొయాక్టివ్ కి రియాక్టివ్ కి తేడా ఏంటంటే, రియాక్టివ్ అంటే కాంపిటీటర్ లాంచ్ చేసిన దాన్ని బట్టి రియాక్టివ్ స్ట్రాటజీ. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం రియాక్టివ్ స్ట్రాటజీ. డైట్ కోక్, డైట్ పెప్సీ 2 ఉన్నాయి. డైట్ పెప్సీ ఏం చేసిందంటే మైక్ టైసన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా రిలీజ్ చేసింది. డైట్ కోక్ ఏం చేసిందంటే ఇట్ స్టేటెడ్ దట్ ఇట్ ఇస్ అ నెంబర్ 1 మార్కెట్ లీడర్. ఇవి 2 రియాక్టివ్ స్ట్రాటజీస్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం డైట్ కోక్, డైట్ పెప్సీ. డైట్ పెప్సీ ఏం చేసిందంటే డైట్ కోక్ తాగి బయటికి రాగానే ఫ్రీ డైట్ పెప్సీ కూపన్ వాళ్ళకి ఇచ్చింది అన్నమాట. ఎప్పుడు ఇచ్చింది? once the person has drink the diet coke and came outside, a free diet Pepsi coupon is given to him. అంటే ఏంటంటే దీస్ ఆర్ ఆల్ రియాక్టివ్ స్ట్రాటజీస్. వాళ్ళు ఇది చేశారు కాబట్టి నేను ఇది చేస్తున్నాను అంతే. ప్రొయాక్టివ్ స్ట్రాటజీస్ అంటే వెరీ వెల్ ప్లాన్డ్ ఎగ్జిక్యూటెడ్ స్ట్రాటజీస్. రిలయన్స్ జియో లాగా. ఎలా? వాడి ఫస్ట్ నుంచి అవుట్లుక్ ఒకటే, నాకు ప్రాఫిట్స్ వద్దు దాని మీద, కానీ షేర్ హోల్డర్ వెల్త్ మాక్సిమైజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాడు. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రొయాక్టివ్ అప్రోచ్. ఇక్కడ కూడా చెప్పారు చూడండి, ప్రొయాక్టివ్ అప్రోచ్ ఇస్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద కంపెనీస్ మార్కెటింగ్ పొజిషన్, మార్కెట్ పొజిషన్ యాజ్ వెల్ as ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. మార్కెట్ పొజిషన్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తారు ప్రొయాక్టివ్ అప్రోచ్, ఫైనాన్షియల్ పొజిషన్ ఇంక్రీజ్ చేయడానికి కోసం ప్రొయాక్టివ్ అప్రోచ్ యూజ్ చేస్తారు. రియాక్టివ్ అప్రోచ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? కేవలం డెవలప్మెంట్స్, కాంపిటీటర్ డెవలప్మెంట్స్, అన్యాంటిసిపేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడే రియాక్టివ్ అప్రోచ్ వాడతారు. ఇప్పుడు మనం 2 అప్రోచెస్ చూస్తాం. ఒకటి రియాక్టివ్ స్ట్రాటజీ అంటే ఏంటి, ప్లాన్డ్ ఆర్ ప్రోయాక్టివ్ స్ట్రాటజీ అంటే ఏంటి. వెల్ ప్లాన్డ్ ఎగ్జిక్యూటివ్ స్ట్రాటజీస్ అన్నిటినేమో ప్లాన్డ్ స్ట్రాటజీస్ అంటారు, లేకపోతే కౌంటర్ వెల్లింగ్ స్ట్రాటజీస్ అన్నిటినేమో రియాక్టివ్ స్ట్రాటజీస్ అంటారు. ఇప్పుడు కంపెనీ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ కంపెనీ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ నాలెడ్జ్ బట్టి, వాళ్ళ యొక్క రిసోర్స్ బట్టి, వాళ్ళ యొక్క స్వాట్ అనాలిసిస్ బేస్ చేసుకొని ప్లాన్డ్ స్ట్రాటజీస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. కానీ ఒక చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని రియాక్టివ్ అప్రోచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. రియాక్టివ్ స్ట్రాటజీకి ఒక చిన్న ఎగ్జాంపుల్, కోకోకోలా, థమ్స్ అప్, ఇవి 2 కార్బోనేటెడ్ బెవరేజెస్. ఇవి 2 మార్కెట్ లోకి రిలీజ్ చేద్దాం అని అనుకున్నారు. కానీ ఏం జరిగిందనంటే ఒక రియాక్టివ్ స్ట్రాటజీ కావాల్సి వచ్చింది. ఏంటి? ఆల్ ఆఫ్ అ సడన్ దాంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయని చెప్పి రూమర్ స్ప్రెడ్ అయింది. ఎవరు తాగి కొందామనే ఉద్దేశానికి ఎవరు రాల. ఆ టైంలో యూజ్ చేసిన రియాక్టివ్ స్ట్రాటజీ ఏంటంటే 20 లీటర్ టిన్స్ ని మార్కెట్ లో రిలీజ్ చేసిందండి థమ్స్ అప్, కోకోకోలా. ఎందుకంటే దే వాంటెడ్ ద ఫార్మర్స్ టు బై దెమ్ అండ్ స్ప్రేయింగ్ ఇన్ ద ఫీల్డ్స్. ఫీల్డ్స్ లో పురుగుల మందుల బదులుగా వీటిని
చల్లటానికి ఉపయోగపడుతుంది. అంటే ఏంటంటే దే హావ్ ఎన్కాష్డ్ ద థ్రెట్ ఫర్ ద మేజర్ కంపెనీ అండ్ ఇట్ బికేమ్ ద స్ట్రెంగ్త్ అండ్ రీజన్ ఫర్ ఇట్ సర్వైవల్. కాంపిటీటివ్ సర్కమ్స్టాన్సెస్ బేస్ చేసుకొని అడాప్ట్ అయినటువంటి స్ట్రాటజీస్ అన్నిటిని రియాక్టివ్ స్ట్రాటజీస్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలియాలి. వాట్ యు మీన్ బై స్ట్రాటజిక్ మేనేజ్మెంట్? స్ట్రాటజీ అంటే ఏంటో తెలుసు. ఇట్స్ అ యూనిఫైడ్ కాంప్రహెన్సివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ద గోల్స్ ఇస్ కాల్డ్ అస్ స్ట్రాటజీ. కానీ ఇక్కడ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ప్లానింగ్ ఫర్ స్ట్రాటజీస్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దోస్ స్ట్రాటజీస్ ఇస్ కాల్డ్ అస్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ప్లానింగ్ ఫర్ ద స్ట్రాటజీస్ as well as execution of the strategies is called as strategic management. ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మేనేజీరియల్ ప్రాసెస్. ఎందుకు? ప్లానింగ్ ఫంక్షన్ ఉంది, ఇంప్లిమెంటేషన్ ఫంక్షన్ ఉంది, కంట్రోల్ ఫంక్షన్ ఉంది, కాబట్టి ఇట్ ఇస్ అ మేనేజీరియల్ ఫంక్షన్. దీంట్లో ఒక సెపరేట్ విజన్ అనేది ఉంటుంది. విజన్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఫ్యూచర్ లో ఎలా ఏం అచీవ్ చేయదలుచుకుంది అనేది విజన్ స్టేట్మెంట్. ఆ విజన్ స్టేట్మెంట్ అచీవ్ చేయడానికి సెట్ చేసుకున్నటువంటి గైడ్ లైన్స్ ని ఆబ్జెక్టివ్స్ అంటారు. నెక్స్ట్ పర్ఫార్మ్ చేసిన తర్వాత ఆ స్ట్రాటజీ బాగుందా లేదా అని చెక్ చేసే ప్రాసెస్ ని ఎవాల్యుయేషన్ ప్రొసీజర్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఇనిషియేట్ కరెక్టివ్ అడ్జస్ట్మెంట్స్. కరెక్టివ్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటంటే ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో కరెక్టివ్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటంటే అన్ని స్ట్రాటజీస్ కి సేమ్ లెవెల్ ఆఫ్ రిసోర్సెస్ అవసరం లేదు. కొన్నిటికి ఎక్కువ కావాలి, కొన్నిటికి తక్కువ కావాలి. అన్ని స్ట్రాటజీస్ సక్సెస్ రేట్ సేమ్ ఉండదు. కొన్నిటికి ఎక్కువ ఉంటది, కొన్నిటికి తక్కువ ఉంటది. కొన్నిటికి ప్రీ డిటర్మైన్డ్ సక్సెస్ ఉంటది, కొన్నిటికి ఆల్ ఆఫ్ అ సడన్ సక్సెస్ ఉంటుంది. అందుకని ఏదైనా సరే ఏమైనా చేంజెస్ వస్తే ఆ ప్రకారం అడాప్ట్ అయ్యేట్లుగా ఉండాలి. బిఎస్ఎన్ఎల్ అనేది ఆటోమేషన్ చేద్దాం, కంప్యూటరైజ్ చేద్దాము అని చెప్పుకుంటారు. దిస్ ఇస్ అ స్ట్రాటజీ విచ్ ఇస్ లాంచ్. టెక్నాలజీ యూజ్ చేద్దాము అనే ఇష్యూతో వచ్చింది అనమాట కాంపిటీషన్ ఫేస్ చేయడానికి. దానికి నెంబర్ ఆఫ్ చేంజెస్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ స్టాఫ్ తీసేయిస్తే చాలా గొడవలు అయిపోతుంది. అందుకని వాళ్ళకి సెపరేట్ గా ట్రైనర్స్ అపాయింట్ చేసి వాళ్ళకి ట్రైన్ చేశారు అనమాట. ఎవరికన్నా సరే అలా ఇష్టం లేనప్పుడు వాళ్ళకి వాలంటరీ రిటైర్మెంట్ అనే ఆప్షన్ కూడా డిక్లేర్ చేశారు. నెక్స్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ హ్యాస్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? టు క్రియేట్ ద కాంపిటీటివ్ అడ్వాంటేజ్. కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటి? ఇట్ ఇస్ ద అడ్వాంటేజ్ దట్ ద కంపెనీ హ్యాస్ ఓవర్ ఇట్స్ కాంపిటీటర్స్. కాంపిటీటర్స్ పోలిస్తే వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి? నానో లో కాస్ట్ కార్, నిర్మా లో కాస్ట్ పౌడర్, అలాగే బిఎండబ్ల్యూ హై అండ్ బ్రాండ్ వాల్యూ కార్స్. ఇలా ప్రతి దానికి ఒక్కొక్క కాంపిటీటివ్ అడ్వాంటేజ్. సోనీ మెయిన్ ఫర్ క్లారిటీ ఆఫ్ పిక్చర్ అండ్ సౌండ్. ప్రతి దానికి ఒక కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఎన్నాళ్ళు సర్వైవ్ అయితే అది అనమాట. హీరో హోండా డ్యూరబిలిటీ, రీసేల్ వాల్యూ, స్పేర్ పార్ట్ డ్యూరబిలిటీ, ఇవన్నీ వాటి యొక్క కాంపిటీటివ్ అడ్వాంటేజెస్. నెక్స్ట్ ఇట్ గైడ్స్ ద కంపెనీ త్రూ ద డైనమిక్ ఎన్విరాన్మెంట్. డైనమిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఇది ద ఎన్విరాన్మెంట్ ఇస్ నెవర్ స్టాటిక్. ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ వస్తూనే ఉంటాయి. ఇట్ మే బి అన్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, కానీ రెండిట్లోనూ చేంజెస్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ చేంజెస్ ని మీట్ చేయడం కోసం, ఆ డైనమిక్ నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీట్ చేయడం కోసం ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తారు.
ఈ స్ట్రాటజీస్ 3 లెవెల్స్ లో అడాప్ట్ చేస్తారు. స్ట్రాటజీ సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అవ్వాలనుకుంటే 3 లెవెల్స్ ఉంటాయి. ప్రతి లెవెల్లో కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడతారు. స్ట్రాటజీ అనేది 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి కార్పొరేట్ లెవెల్, రెండోది బిజినెస్ లెవెల్, మూడోది ఫంక్షన్ లెవెల్. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే ఏంటంటే, as we already know that these are adopted by top management, and these are clearly explain the reason for the success or failure of the organization. Chala predominant decisions. Company expansion కి వెళ్ళాలన్నా కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ ఫాలో అవుతారు. బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ దే ఆర్ అడాప్టెడ్ అట్ ద మిడిల్ లెవెల్ మేనేజర్స్. అండ్ ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్, కార్పొరేట్ లెవెల్ మేనేజర్స్ ఎవరు? టాప్ లెవెల్ మేనేజర్స్ అడాప్ట్ చేస్తారు. టాప్ లెవెల్ మేనేజర్స్ అంటే ఎవరు? సిఇఓ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ అదర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్. నెక్స్ట్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ అనేది ఎవరు అడాప్ట్ చేస్తారు? డివిజనల్ లెవెల్ మేనేజర్స్ అండ్ స్టాఫ్, దట్ ఈస్ మిడిల్ లెవెల్ మేనేజర్స్. ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ ఎవరు అడాప్ట్ చేస్తారు? ఫంక్షనల్ మేనేజర్స్. ఫంక్షనల్ మేనేజర్స్ అంటే ఎవరు? హెచ్ఆర్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్, లాజిస్టిక్స్ మేనేజర్, వీళ్ళందరూ అన్నమాట. అల్టిమేట్ గా ఈ స్ట్రాటజీస్ ఎవరి కోసం అడాప్ట్ చేయబడతాయి? దీస్ స్ట్రాటజీస్ ఆర్ అడాప్టెడ్ టు రిలీజ్ ద ప్రోడక్ట్ ఇన్ టు ద మార్కెట్ అండ్ టు డిటర్మైన్ ఇట్ సక్సెస్. మార్కెట్ లో ప్రోడక్ట్ రిలీజ్ అవడానికి, వాటి సక్సెస్ రేట్ ని డిటర్మైన్ చేయడానికి కూడా ఈ స్ట్రాటజీస్ ని వాడతారు. ఇప్పుడు మనం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ ఎంటర్ప్రైజెస్ లో ఎలా ఉంది, ఒకటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో ఎలా ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎలా ఉంది, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో ఎలా ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎలా ఉంది, మెడికల్ ఆర్గనైజేషన్స్ లో ఎలా ఉంది, గవర్నమెంట్ ఏజెన్సీస్ లో ఎలా ఉంది అనేది క్లియర్ గా తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ ది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో ఎలా ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ ది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ రోల్ ఏంటి, అసలు ఏం స్ట్రాటజీస్ వాడతారు అనేది చూద్దాం. అసలు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, దే డు నాట్ వర్క్ ఫర్ మేకింగ్ ప్రాఫిట్. దే ఆర్ నాన్ కమర్షియల్ ఇన్ నేచర్ అండ్ దే డు నాట్ వర్క్ ఫర్ మేకింగ్ ప్రాఫిట్. నాన్ కమర్షియల్ అంటే ఏంటి? ప్రాఫిట్ ఉద్దేశంతో అవి రన్ అవ్వవు. సర్వీస్ మోటోతో రన్ అయ్యేటటువంటి ఆర్గనైజేషన్స్ అన్నింటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అని. నేను మొన్న చెప్పాను మీకు ఐటీసీ శిక్షా ప్రోగ్రామ్ అని, పూర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం రన్ చేసినటువంటి ప్రోగ్రాము, సేవ్ చైల్డ్ క్యాంపెయిన్, సేవ్ టైగర్ క్యాంపెయిన్, ఆల్ దీస్ ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, లేకపోతే చారిటబుల్ ట్రస్ట్ అంటే పేదలను చదివించడం ఇట్లాంటి ఎన్ని ట్రస్ట్ అవ్వచ్చు, లేకపోతేనేమో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు, పూర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం రన్ చేసే ఎంటిటీస్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో యూజువల్ గా ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ దే మే బి ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. యూజువల్ గా గవర్నమెంట్ సెక్టార్స్ లో ఎక్కువగా కనపడుతుంటాయి. నెక్స్ట్ ద యాక్ట్ యాస్ మోనోపోలీస్, ఎందుకంటే దీనికి కాంపిటీటర్స్ అలా ఎవరు ఉండరు. దీని కాంపిటీటర్స్ అలా ఎవరు ఉండరు కాబట్టి ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చాలా ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. డిపెండ్ ఆన్ అవుట్ సైడ్ ఫైనాన్సింగ్, వీళ్ళు సొంతగా డబ్బులు పెట్టి చేసే వాళ్ళు ఎవరు ఉండరు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫండ్స్ ఎవరైతే చారిటీకి ఇస్తారో వాళ్ళందరినీ, చారిటీకి డొనేట్ చేస్తారో వాళ్ళందరినీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో యూజ్ చేస్తారు. వాళ్ళు ఫైనాన్షియల్స్ అవుతారు ఆ కంపెనీ. నెక్స్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే ఇట్ ఈస్ అ కాంపిటేటివ్ క్లైమేట్. బోత్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ మధ్య క్లైమేట్ ఉంటుంది, బోత్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ మీద కాంపిటీషన్ ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ కి ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ మధ్య కాంపిటీషన్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో దే అడాప్ట్ వేరియస్ స్ట్రాటజీస్ టు అట్రాక్ట్ బెస్ట్ స్టూడెంట్స్. అల్టిమేట్ గా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు స్ట్రాటజీస్ వాడతారు?
దే ఓన్లీ ఎందుకు వాడతారంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయడం కోసం. నెక్స్ట్ వీళ్ళ ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రాటజీస్ వాడేయన్ని దేర్ మస్ట్ బి ఇంటరాక్షన్ బిట్వీన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్. అంటే ఇండస్ట్రీస్ కి కావాల్సినట్లుగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ ట్రైన్ చేసి డంప్ చేస్తున్నాయి మార్కెట్స్ లో. నెక్స్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ న్యూ ఫెనామినా. ఇట్ ఈస్ నాట్ అన్ ఏన్షియంట్ ఫెనామినా, బట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్ ద రీసెంట్ అడాప్టింగ్ అండ్ ఎమర్జింగ్ ఫెనామినా దట్ వి ఆర్ సీయింగ్. నెక్స్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది మెడికల్ ఆర్గనైజేషన్స్ లో ఎలా ఉంటది? ఒకటి అడ్వాన్సెస్ ఇన్ డయాగ్నోసిస్. ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలాగా డయాగ్నోస్ చేస్తారు. యూస్ డిఫరెంట్ స్ట్రాటజీస్. సమ్ డిపెండ్ టోటలీ ఆన్ మెడికేషన్, సమ్ డిపెండ్ టోటలీ ఆన్ టెస్ట్. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. ఇలా ఏంటంటే మెడిసిన్స్ ఎక్సెట్రా ఫార్మా ఫీల్డ్ ఎక్సెట్రా మొత్తం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే బేస్డ్ అపాన్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్. డయాగ్నోసిస్ అంటే కేస్ అనలైజ్ చేయటం, ఆ కేస్ బేస్ చేసుకొని మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం. నెక్స్ట్ ఈ మెడికల్ ఆర్గనైజేషన్స్ ఇంకొకటి ఏంటంటే దే ప్రొవైడ్ బెటర్ ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్. అసలు మెడికల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా సర్వీస్ సెక్టార్ లోనే ఎక్కువగా ఉంటాయి. ఎంత దారుణం అంటే there is also I do not want to state all these things, but in spite I am saying that ఇండియాలో ఉన్నటువంటి హెల్త్ సర్వీసెస్ ఉన్నటువంటి డిమాండ్ ఏ దేశంలో కూడా ఉండదు. టెలిమెడిసిన్ ఈస్ బూమింగ్ ఇన్ ఇండియా. ఈ టెలిమెడిసిన్ ద్వారా ఇండియన్ డాక్టర్స్ మీద ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంది. నెక్స్ట్ డైవర్సిఫికేషన్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ల్యాబ్స్. అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ హాస్పిటల్స్ అంటే ఏంటి? హాస్పిటల్స్ ని అంతకు ముందు వరకు కేవలం డయాగ్నోసిస్ సెంటర్స్ ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హాస్పిటల్స్ లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఏమంటారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని, స్పెషలిస్ట్ అని, ఒకే హాస్పిటల్ బిల్డింగ్ లోనే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ లో డిఫరెంట్ కేటగరైజేషన్ ఆఫ్ డిసీజెస్ చేస్తున్నారు, మెన్ ఫర్ ప్రాఫిట్ ఓన్లీ. నెక్స్ట్ కొలాబరేషన్ విత్ ఫిజిషియన్స్. ఈ ఫిజిషియన్స్ డైరెక్ట్ గా ఎవరితో కొలాబరేట్ అయి ఉంటారు? మెడికల్ ఆఫీసర్స్ తో కొలాబరేట్ అయి ఉంటారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ద హాస్పిటల్ కమ్ ఫ్రమ్ ద మెడికల్ యూనిట్, ఫార్మా యూనిట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ డిపార్ట్మెంట్స్. గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయంటే దే డూ 3 things. They formulate strategies, they implement strategies, and they evaluate the strategies. ఈ 3 ఇష్యూస్ జరుగుతుంటాయి. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ సెక్టార్ లో కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తారు? అకౌంటబిలిటీ ఉంటుంది. అకౌంటబిలిటీలో ఏ మాత్రం తేడా వచ్చినా ఆ పర్టికులర్ ఆఫీసర్ ఇస్ సీజ్. ఇప్పుడు కాబట్టి రేపేది. అందుకని there is an effective utilization of resources and no wastage is adopted. నెక్స్ట్ పబ్లిక్ ఫండ్స్ యూజ్ చేస్తుంటారు కాబట్టి చాలా యూటిలైజేషన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీ వేస్టేజ్ విల్ ఈవెన్ ఫెచ్ దమ్ ఇన్ టు ద జైల్స్. నెక్స్ట్ సెవరల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయంటే సర్ప్లస్ ఫండ్స్ తో రన్ చేస్తుంటారు. ఎందుకంటే అన్ఫార్చునేట్ టు సే దట్ ఇండియాలో గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రిఫర్ చేయట్లేదు ఎవరు, అందరు దే ఆర్ గోయింగ్ ఫర్ ప్రైవేట్. ద రీజన్స్ ఆర్ మెనీ, వీ డు నాట్ వాంటెడ్ టు డిస్కస్ దెమ్, బట్ most of the government organizations are having significant amount of surplus funds because they have financiers from the government side. Next, legislators, politicians direct control lo untayi ee strategies ani. Next ఏంటంటే any strategy which is launched right from 108 to 104 vehicles released దగ్గర నుంచి all the plans released by the government are totally focused by the media and after getting the permissions from legislatures.
ఇది ఓవరాల్ గా మనము strategic management in non-profit organizations, educational institutions, medical organizations, and government agencies and departments. This is overall outlook. In this class, we have learned something regarding first, what is a business policy and what is a strategy. What is a reactive strategy and what is a proactive strategy. Next, what is strategic management and what are its phases? What are levels of strategies? Next, what are strategic management in various organizations? Now we'll come to the second chapter. That is strategic management process. Strategic management process. Asal first beginning lo, what is a strategy and telusukovali. This is a separate chapter in your syllabus. It is a separate chapter. కానీ ఇక్కడ ఎందుకు చెప్తానంటే అసలు స్ట్రాటజీ ఏంటో తెలుసుకున్న తర్వాత ఇమీడియట్ గా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ తెలుసుకుంటే కొంచెం కాంప్రహెన్సివ్ ఐడియా ఉంది. అందుకని ఇవి రెండు చాప్టర్స్ ఒకేసారి డీల్ చేయడం జరుగుతుంది. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో వేరియస్ స్టేజెస్ ఉంటాయి. బిఫోర్ గోయింగ్ టు ద స్టేజెస్ ఐ వాంటెడ్ టు నో వెదర్ యు నో వాట్ ఈస్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? స్ట్రాటజీస్ ని ప్లాన్ చేయడం, వాటిని ఎగ్జిక్యూట్ చేయడం, రిసోర్సెస్ ని evaluate చేయడం. ఇట్స్ అ ప్లానింగ్ ఫేజ్, ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అండ్ కంట్రోల్ ఫేజ్. ఈ మూడింటిని కలిపి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ స్టేజెస్ లో ఉంటాయి. First and the foremost is what is strategic planning. అసలు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ నేర్చుకునే ముందు we have to know what is before going to the explanation of the chapter, we have to know what is the strategic plan. Strategic planning అంటే ఏంటి? స్ట్రాటజీ ప్లాన్ అండ్ మీనింగ్ వచ్చేటప్పటికే మనం ఒక వర్డ్ యూజ్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఎ షార్ట్ టర్మ్ ప్లాన్ బట్ ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ప్లాన్. ఎప్పుడైనా స్ట్రాటజిక్ ప్లానింగ్ అయినా, స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అయినా అన్ని దే ఆర్ నాట్ మెంట్ ఫర్ షార్ట్ టర్మ్ పర్పస్ బట్ దే ఆర్ మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ ఓరియంటేషన్. ఇవి షార్ట్ టర్మ్ పర్పస్ మాత్రం పనికి వచ్చాయి కాదు, బట్ దే ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఈ స్ట్రాటజిక్ ప్లానింగ్ ఎందుకు అవసరం అని అంటే, స్ట్రాటజిక్ ప్లానింగ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అటైనింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫర్మ్. ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి? స్ట్రాటజీ సక్సెస్ అయితే ప్రాఫిట్స్ పెరుగుతాయి, మార్కెట్ షేర్ పెరుగుతుంది, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది, వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్, they also help in effective utilization of resources or disposition of resources. Disposition of resources అంటే ఉన్నటువంటి రిసోర్సెస్ ని ఎలా ఉపయోగించి ఉంటుంది ఆర్గనైజేషన్ అనేది. ఈ స్ట్రాటజిక్ అన్సర్టనిటీ అంటే ఏంటంటే స్ట్రాటజీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పలేము. కొన్నిసార్లు స్ట్రాటజీ సక్సెస్ అవుతుంది, కొన్నిసార్లు స్ట్రాటజీ ఫెయిల్ అవుతుంది. స్ట్రాటజీ సక్సెస్ అయితే బెనిఫిట్ ఎంజాయ్ చేస్తాం, స్ట్రాటజీ ఫెయిల్ అయితే కనుక ఖచ్చితంగా ఈ స్ట్రాటజిక్ అన్సర్టనిటీస్ అనేవి ముందుగానే స్ట్రాటజిక్ ఫార్ములేషన్ ఫేజ్ లోనే అచీవ్ చేస్తాం. స్ట్రాటజిక్ ఫార్ములేషన్ అంటే ఏంటి? స్ట్రాటజీస్ తయారు చేసేటటువంటి ఫేజ్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్. స్ట్రాటజిక్ ఫార్ములేషన్ లోనే స్ట్రాటజిక్ అన్సర్టనిటీస్ గురించి నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి, అప్పుడే స్ట్రాటజీ సక్సెస్ అవుతుంది.
నెక్స్ట్ ది స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ అంటే ఏంటంటే ఏ స్ట్రాటజీ వాడాలి అని డిసైడ్ చేస్తాం. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్ టు డిసైడ్. కొన్ని సందర్భాల్లో స్ట్రాటజీని డిసైడ్ చేయడం అనేది మోస్ట్ కాంప్లికేటెడ్ టాస్క్. అందుకని ఖచ్చితంగా స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ లాసెస్ లో ఉందండి. లాసెస్ లో ఉన్నప్పుడు జనరల్ గా ఏం చేస్తారు? బిహెచ్పివి అనే కంపెనీ ఉంది, అది లాసెస్ లో ఉంది. ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉంటాయి? 2 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఒకటి క్లోజ్ చేయటం, లేకపోతే వేరే కంపెనీకి అమ్మేయటం. ఇక అందరూ ప్రిఫర్ చేసేది ఏంటి? క్లోజ్ చేయటం. కానీ బిహెచ్పివి ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్లోజింగ్ దట్ యూనిట్ ఇట్ హాస్ సోల్డ్ దోస్ బిహెచ్పివి టు ద బిహెచ్ఎల్. అలా ఏంటంటే ప్రతి కంపెనీ కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకోవటం ఇది. మళ్ళీ టాటా కోరస్ మర్జర్ తీసుకుంది. కోరస్ ఈస్ అ లార్జ్ కంపెనీ. టాటా ఇండియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. ఈ టాటా కోరస్ మర్జర్ అనేది ఇట్స్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. ఇమీడియట్ గా రిజల్ట్స్ రాకపోవచ్చు కానీ లాంగ్ టర్మ్ లో వాటి గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అక్కడ దాకా ఎందుకు? రిలయన్స్ పవర్ లిస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా అది డీలిస్ట్ అయింది ఇనిషియల్ స్టేజెస్ లో, కానీ నవడేస్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ ఎంటర్ప్రైజ్ ఫర్ రిలయన్స్. అందుకని స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. ఏ స్ట్రాటజీని వాడాలి అనేది ఇంపార్టెంట్ డెసిషన్. స్ట్రాటజిక్ డెసిషన్ encompasses బిజినెస్ ప్రొడక్ట్స్ టు బి హ్యాండిల్, అంటే ఏ ప్రొడక్ట్స్ రిలీజ్ చేయాలి. నెక్స్ట్ మార్కెట్స్ టు బి సర్వ్డ్, అంటే ఎక్కడ రిలీజ్ చేయాలి ఈ ప్రొడక్ట్స్ ని. ఫంక్షన్స్ టు బి పర్ఫార్మ్, ఈ స్ట్రాటజీస్ ఆ ప్రొడక్ట్స్ రిలీజ్ అవడంలో వాడినటువంటి స్ట్రాటజీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ మేజర్ పాలసీస్ నీడెడ్ ఫర్ ద ఆర్గనైజేషన్, ఈ స్ట్రాటజీ సక్సెస్ అవ్వాలంటే మేజర్ గా రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ ఉండాలి. ఫస్ట్ ప్రొడక్ట్స్ టు బి హ్యాండిల్డ్, మార్కెట్స్ టు బి సర్వ్, ఫంక్షన్స్ టు బి పర్ఫార్మ్, మేజర్ పాలసీస్ టు బి నీడెడ్ ఫర్ ద ఆర్గనైజేషన్. ఇవి 4 ఉంటేనే ఆ స్ట్రాటజిక్ డెసిషన్ కరెక్ట్ గా ఉంది. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ డెసిషన్స్. డైమెన్షన్స్ అన్నా, ఫ్యాక్టర్స్ అన్నా, ఇన్ఫ్లుయెన్సింగ్ మెథడాలజీస్ అన్నా, ఇవన్నీ సేమ్. డైమెన్షన్స్ ఆర్ ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ ద స్ట్రాటజిక్ డెసిషన్స్. ఖచ్చితంగా స్ట్రాటజిక్ డెసిషన్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఎవరి సపోర్ట్ ఉండాలండి? టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. రెండోది స్ట్రాటజిక్ డెసిషన్స్ ఇన్వాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా దేర్ మస్ట్ బి ఏ కలెక్టివ్ అండ్ కమిటెడ్ వర్క్ ఫోర్స్. రెండోది ఆర్గనైజేషన్ రిసోర్సెస్ ని కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ కమిటెడ్ ఆర్గనైజేషన్ రిసోర్సెస్ ఉండాలి. నెక్స్ట్ స్ట్రాటజిక్ డెసిషన్స్ అనేవి దే ఆర్ టేకన్ ఓన్లీ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఒక్కడే స్టడీ చేసి స్ట్రాటజీ తీసుకోరు. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ స్టడీ చేస్తారు, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కూడా స్టడీ చేస్తారు. డిస్కౌంట్ ఇద్దాం అని అనుకుంది, ఇట్ ఈస్ అ స్ట్రాటజీ. ఆ డిస్కౌంట్ ఇవ్వటం అనేది కేవలం ఒక ఇంటర్నల్ ఇష్యూ ఒకటే కాదు, ఫైనాన్షియల్ పొజిషన్ ఒకటే కాదు, కస్టమర్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. బిఎండబ్ల్యూ మీద 5% డిస్కౌంట్ ఇస్తే ఎవరు ఉపయోగపడుతుంది? ఎవరు వాడరు, ఎవరు యూజ్ చేసుకోవాలి స్ట్రాటజీ. కానీ అదే 5 to 10% టాటా నానో మీద ఇస్తే ఎగబడతారు. అందుకని ఎప్పుడైనా సరే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ని స్టడీ చేయాలి, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కూడా స్టడీ చేయాలి. నెక్స్ట్ స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ ఫ్యూచర్ ఓరియంటెడ్. ఫ్యూచర్ ఓరియంటెడ్ అంటే ఏంటి? దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ప్రజెంట్ పర్పస్ బట్ దే ఆర్ ఫ్యూచరిస్టిక్ ఇన్ నేచర్. అంటే ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్యూచర్ లో ఏదో ఒకటి అచీవ్ చేయొచ్చు అనే ఓరియంటేషన్ తో ఉండండి స్ట్రాటజిక్ డెసిషన్స్. నెక్స్ట్ యూజువల్ గా స్ట్రాటజిక్ డెసిషన్స్ మల్టీ బిజినెస్ అంటే మెనీ బిజినెస్ ఒకేసారి ఆపరేట్ చేయాలన్నా, లేకపోతే మెనీ ఫంక్షన్స్ ని ఒక్కసారి చేయాలన్నా ఈ స్ట్రాటజిక్ డెసిషన్స్ అని ఉపయోగం.
నెక్స్ట్ స్ట్రాటజిక్ ఇంటెంట్. స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో ఏ మెథడాలజీ ఆర్ ఫ్రేమ్వర్క్. ఎందుకు యూస్ ఇది? దేర్ ఇస్ అ ప్రీ డిటర్మైన్డ్ డైరెక్షన్ టు ద స్ట్రాటజీ. స్ట్రాటజీ ఎలా అచీవ్ చేయాలి అండ్ డైరెక్షన్స్ ఇచ్చేది స్ట్రాటజిక్ ఇంటెంట్. స్ట్రాటజిక్ ఇంటెంట్ ఎలా ఉంటది? విజన్ గాను, మిషన్ స్టేట్మెంట్ ద్వారా కానీ, ఆబ్జెక్టివ్స్ ఆర్ గోల్స్ బేస్ చేసుకుని కానీ, లేకపోతే బిజినెస్ మోడల్ కానీ, బిజినెస్ అప్రోచ్ ద్వారా కానీ, వీటన్నిటి ద్వారా ఉండేటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ ని స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటారు. ఫస్ట్ స్ట్రాటజిక్ ఇంటెంట్ లో ఫస్ట్ ది విజన్ స్టేట్మెంట్. విజన్ అంటే ఆర్గనైజేషన్ ఫ్యూచర్ లో ఏమి అచీవ్ చేయాలనుకుంటుంది అనేది విజన్ స్టేట్మెంట్. ద టార్గెట్స్ టు బి అకంప్లిష్డ్ ఆర్ ద ఫ్యూచరిస్టిక్ గోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆర్ కాల్డ్ as విజన్ స్టేట్మెంట్. నెక్స్ట్ మిషన్ స్టేట్మెంట్. మిషన్ స్టేట్మెంట్ ఈస్ ఎ వే టు రీచ్ ద విజన్. మిషన్ స్టేట్మెంట్ సెట్ చేసేటటువంటి గైడ్ లైన్స్ బేస్ చేసుకొని విజన్ స్టేట్మెంట్ అచీవ్ చేయడం జరుగుతుంది. బిజినెస్ డెఫినేషన్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ కస్టమర్ నీడ్స్ ఎలా ఉంటాయి, టార్గెట్ మార్కెట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి, కస్టమర్ నీడ్స్ ఏంటి, టార్గెట్ మార్కెట్ ఏంటి, ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ ఏంటి, ఈ మూడింటిని డిసైడ్ చేస్తే దాన్ని బిజినెస్ అంటారు. నెక్స్ట్ బిజినెస్ మోడల్. బిజినెస్ మోడల్ అంటే ఇట్స్ అ కాంప్రహెన్సివ్ బిజినెస్ ప్లాన్ అని అనుకోవచ్చు. ఎలా అంటే ఎలా ఆపరేట్ అవుతుంది బిజినెస్, వాటి ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, ఎక్కడి నుంచి డెటా, లేకపోతే ఈక్విటీయా, లేకపోతే ఓన్ ఫండ్సా, లేకపోతే క్యాపిటల్ మార్కెట్స్ అని, లేకపోతే డిజైర్డ్ కస్టమర్ బేస్, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు తనిష్క్ తెలుసు. తనిష్క్ అనేది ఇనిషియల్ గా లో క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్, మిడిల్ లోవర్ క్లాస్ కోసం రిలీజ్ చేశారు. కానీ తనిష్క్ కి వెళ్ళే వాళ్ళందరూ కూడా హై క్లాస్ పీపుల్ వెళ్ళారు. ఎందుకంటే ఆ పేరు చూసి అందరు హై క్లాస్ పీపుల్ వెళ్ళేవాళ్ళు. అందుకని ఏం చేసిందంటే ఆ స్ట్రాటజీ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. అందుకని ఎప్పుడైనా సరే కస్టమర్ డిజైర్డ్ కస్టమర్ బేస్ ఏంటంటే వాళ్ళు కంపెనీ పేరు దగ్గర నుంచి కంపెనీ యూజ్ చేసే అన్ని స్ట్రాటజీస్ కూడా వాళ్ళు ఏ కస్టమర్ ని టార్గెట్ చేసుకున్నారో క్లియర్ గా ఉంటాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ డీటెయిల్స్. ఇవన్నిటిని కంప్రైజ్ చేసినటువంటి కాంప్రహెన్సివ్ ప్లాన్ ని బిజినెస్ మోడల్ అంటారు. గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజీ సక్సెస్ ఆ ఫెయిలియర్ ఎలా తెలుస్తుంది? ప్రాఫిట్స్ అని మెజర్ చేయటం వల్ల, లేకపోతే రేపు మార్కెట్ షేర్ ని మెజర్ చేయటం వల్ల, లేకపోతే నేను గ్రోత్ రేట్ మెజర్ చేయటం వల్ల. ఈ మూడు ఆస్పెక్ట్స్ తో స్ట్రాటజీ సక్సెస్ ఆ ఫెయిలియర్ అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఈ స్ట్రాటజీ సక్సెస్ ఆ ఫెయిలియర్ అని తెలుసుకోవడం కోసం యూజ్ చేసేదే గోల్స్, ఆబ్జెక్టివ్స్. దీస్ ఆర్ క్వాంటిఫబుల్, మెజరబుల్ అని అనొచ్చు. దాన్ని మెజర్ చేయగలం, వాటిని మెజరబుల్, క్వాంటిఫబుల్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో దీస్ అకంప్లిష్ ఎ సర్టైన్ టార్గెట్స్. అంటే ఏంటి? గోల్స్, ఆబ్జెక్టివ్స్ సక్సెస్ ఆ కాదా అంటే అవి అవి పెట్టుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అయితే సక్సెస్, ఆ పెట్టుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే అది ఫెయిల్.
ఈ విజన్, మిషన్, బిజినెస్ డెఫినేషన్, బిజినెస్ మోడల్, గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఐదింటిని కలిపి ఏమంటారంటే స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటారు. వాటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ది విజన్ స్టేట్మెంట్. నెక్స్ట్ విజన్ స్టేట్మెంట్. విజన్ అంటే ఏంటంటే ద ఫ్యూచర్ అవుట్లుక్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆర్ ద ఫ్యూచర్ గోల్ టు బి అకంప్లిష్డ్ బై ఆర్గనైజేషన్ ఇస్ కాల్డ్ as vision. What the organization is going to be in the future is called as a vision statement. దాన్నే ఇక్కడ ఇట్ ఈస్ a road map for the company అంటున్నారు. రోడ్ మ్యాప్ అంటే ఏం అచీవ్ చేయదలుచుకున్నది అనేది ఒక రోడ్ మ్యాప్ ఫర్ ద కంపెనీ అన్నారు. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ విజన్, స్ట్రాటజిక్ విజన్ స్టేట్మెంట్స్. స్ట్రాటజిక్ విజన్ అనేది ఖచ్చితంగా క్రియేటివ్ గా ఉండాలి. క్రియేటివ్ అంటే ఇన్నోవేటివ్ గా ఉండాలి. ఎలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ జియో 100% ఫ్రీ అని అంటే అది కేవలం మార్కెట్ షేర్ గెయిన్ చేసుకోవడం వరకే ఆలోచన వెళ్ళింది అందరు. కానీ అక్కడ ప్రాఫిట్స్ కూడా పోతున్నాయి అని అందరూ కంప్లైంట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. లేకపోతే ది పీపుల్ థాట్ దట్ ఇట్ ఈస్ అ వెరీ యూజ్లెస్ స్టెప్. కానీ వాడు ముందు నుంచే విజనరీగా ఉన్నాడు. ఏమన్నాడంటే ఐఎమ్ రెడీ టు లూజ్ ద ప్రాఫిట్స్ బట్ మై ఇన్కమ్ విల్ బి గెయినింగ్ బికాస్ ఐ విల్ బి ఏబుల్ టు ఇంక్రీజ్ మై మార్కెట్ వాల్యూ అన్నాడు. మార్కెట్ షేర్ హోల్డింగ్ వాల్యూ పెరుగుతుంది నాకు, అది చాలా అన్నాడు. మెనీ పీపుల్ క్రిటిసైజ్ లిటరల్లీ. కానీ ఇప్పుడు అవుట్కమ్స్ ఆర్ దేర్. It is second to be in Reliance Telecom, especially in the telecom segment. It is said to be the first largest company in the world, second largest company in the world when compared to the database or when compared to the financial world. Next, ఇంకోటి ఏంటంటే strategic vision is a exercise in intelligent entrepreneurship. స్ట్రాటజీ అంటేనే ఇన్నోవేటివ్ గా రిలీజ్ చేయడం. ఇన్నోవేటివ్ గా రిలీజ్ చేసే ప్రాసెస్ కాబట్టి దాన్ని ఇంటెలిజెంట్ ఎంటర్ప్రీనియర్షిప్ అంటారు. దిస్ స్ట్రాటజీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద అప్కమింగ్ ఎంటర్ప్రీనియర్స్. ఎంటర్ప్రీనియర్స్ అంటే ఎవరు? దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా టు స్టార్ట్ ద బిజినెస్. నెక్స్ట్, స్ట్రాటజీ అనేది వెల్ ఆర్టికులేటెడ్ గా ఉండాలి అని చెప్తున్నారు. వెల్ ఆర్టికులేటెడ్ అంటే వెరీ స్కిల్ఫుల్లీ ప్లాన్డ్ అన్నమాట. నెక్స్ట్, స్ట్రాటజీ అనేది ఇట్ మస్ట్ బి డైరెక్షనల్ ఇన్ నేచర్. అంటే ఇట్ మస్ట్ లీడ్ హౌ ద ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ టు బి. నెక్స్ట్, వాట్ యు మీన్ బై మిషన్? విజన్ అంటే ఆర్గనైజేషన్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అని చెప్పేదే విజన్ స్టేట్మెంట్. మిషన్ అంటే ఆ విజన్ స్టేట్మెంట్ ఎలా అచీవ్ చేసేదే మిషన్ స్టేట్మెంట్. అది ఇక్కడ చెప్పారు. మిషన్ డిస్క్రైబ్స్ ఆర్గనైజేషన్ ప్రజెంట్ క్యాపబిలిటీస్. ఆర్గనైజేషన్ ప్రజెంట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, కస్టమర్ ఫోకస్ ఎలా ఉంది, లేకపోతే బిజినెస్ మేకప్ ఎలా ఉంది. ఈ మూడు ఆస్పెక్ట్స్ ని మిషన్ స్టేట్మెంట్ స్టేట్ చేస్తుంది. ఈ మూడిటి ద్వారా ఆర్గనైజేషనల్ గోల్స్ ని అకంప్లిష్ చేసేలాగా చూస్తాను. నెక్స్ట్, ఇంకా ఏంటంటే దేర్ ఆర్ వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మిషన్ స్టేట్మెంట్. వాటిల్లో ఒకటి స్పెషల్ ఐడెంటిటీ ఫర్ ద బిజినెస్ ఫర్మ్. మిషన్ అనేది యూనిక్ గా ఉంటుంది. ఒక మిషన్ స్టేట్మెంట్ ఒక కంపెనీది ఇంకో కంపెనీది మ్యాచ్ అవ్వదు. ఏ కంపెనీ యొక్క మిషన్ స్టేట్మెంట్ వాళ్ళకి యూనిక్ గా డిఫరెంట్ గా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ కమర్షియల్ ఇన్ నేచర్ విత్ బిజినెస్ ఎంఫసిస్. కమర్షియల్ అంటే ఏంటంటే ప్రాఫిట్ ఓరియంటెడ్ అన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజువలీ
యూస్ఫుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇన్ యూనిక్ వే. అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ని సెపరేట్ ఎంటిటీగా రికగ్నైజ్ చేయడానికి ఈ మిషన్ స్టేట్మెంట్ యూజ్ చేస్తారు. యాజ్ ఆల్రెడీ సెట్ టు యూ, ఈ మిషన్ స్టేట్మెంట్స్ అనేవి యూనిక్ గా ఉంటాయి, ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకో ఆర్గనైజేషన్ కి డిఫరెన్షియేట్ చేసేలాగా ఉంటాయి. నెక్స్ట్ ది గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ గోల్స్ రెండు సేమ్ అని చాలా మంది చెప్తారు. దెర్ ఇస్ వన్ స్లైట్ డిఫరెన్స్. Goals are open-ended attributes, whereas objectives are closed-ended attributes. అదొకటి. రెండోది ఏంటంటే గోల్స్ నాన్ స్పెసిఫిక్, నాన్ టైం బౌండ్, కానీ ఆబ్జెక్టివ్స్ అనేవి స్పెసిఫిక్, టైం బౌండ్. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఆబ్జెక్టివ్స్ అనేవి దే ఆర్ మెంట్ ఫర్ బోత్ లాంగ్ టర్మ్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ టర్మ్ అకంప్లిష్మెంట్స్. ఈ యొక్క చార్ట్ తో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ ని విజన్, మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఈ నాలుగిటిని కలిపి ఏమనుకున్నా స్ట్రాటజిక్ ఇంటెంట్ అనుకున్నాం. స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే విజన్, మిషన్, ఆబ్జెక్టివ్స్ ఫస్ట్ ఫ్రేమ్ చేసుకుంటారు. తర్వాత ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ చేస్తారు. ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అనేది 2 టైప్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఇంటర్నల్ అనాలిసిస్, రెండోది ఎక్స్టర్నల్ అనాలిసిస్. రెండు ఇంటర్నల్ అనాలిసిస్ అంటే ఇట్ ఇస్ అ స్టడీ ఆఫ్ ఇంటర్నల్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద ఫర్మ్. ఎక్స్టర్నల్ అనాలిసిస్ అంటే పెస్టల్ అనాలిసిస్, పొలిటికల్, ఎకనామిక్, లీగల్, టెక్నాలజికల్, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వస్తాయి. బోత్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అంటే ఎక్స్టర్నల్ అనాలిసిస్, ఆర్గనైజేషన్ అప్రైజల్ అంటే ఇంటర్నల్ అనాలిసిస్. హియర్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ అనాలిసిస్, మళ్ళీ ఆర్గనైజేషనల్ అప్రైజల్ అంటే ఇంటర్నల్ అనాలిసిస్ కింద స్టేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వరకు స్ట్రాటజిక్ ఇంటెంట్ అయింది, ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అయింది. ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ తర్వాత స్టెప్ ఏంటంటే జనరేట్, ఎనలైజ్ అండ్ సెలెక్ట్ స్ట్రాటజీస్. దీన్ని స్ట్రాటజిక్ ఫార్ములేషన్ స్టేజ్, స్ట్రాటజిక్ అనాలిసిస్ స్టేజ్ అని 2 స్టేజెస్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ స్ట్రాటజిక్ ఇంటెంట్, సెకండ్ స్టేజ్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్, థర్డ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ స్ట్రాటజిక్ ఇంటెంట్, సెకండ్ ది ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్, థర్డ్ స్టేజ్ స్ట్రాటజిక్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్. ఏం ముందు జరుగుతుంది, స్ట్రాటజిక్ ఫార్ములేషన్, స్ట్రాటజిక్ అనాలిసిస్? ఫస్ట్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్ జరుగుతుంది. స్ట్రాటజిక్ ఫార్ములేషన్ స్టేజ్ అంటే ఏంటి, వేరియస్ స్ట్రాటజీస్ లిస్ట్ చేసుకునే స్టేజ్ ని స్ట్రాటజిక్ ఫార్ములేషన్ స్టేజ్ అంటారు. ఆ లిస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కో స్ట్రాటజీని అనలైజ్ చేస్తాం కదా, ఆ స్టేజ్ ని స్ట్రాటజిక్ అనాలిసిస్.
ఆ స్ట్రాటజిక్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అంటే ఎగ్జిక్యూషన్ అన్నమాట. ఫస్ట్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్ జరుగుతుంది, తర్వాత స్ట్రాటజిక్ అనాలిసిస్ జరుగుతుంది. స్ట్రాటజిక్ అనాలిసిస్ తర్వాత స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ జనరేట్ అంటే స్ట్రాటజిక్ ఫార్ములేషన్, ఎనలైజ్ అంటే స్ట్రాటజిక్ అనాలిసిస్, సెలెక్ట్ స్ట్రాటజిక్ అంటే స్ట్రాటజీస్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్ ఏమేమి ఉంటాయి? కార్పొరేట్ లెవెల్, బిజినెస్ లెవెల్, ఫంక్షన్ లెవెల్, అలా చాలా రకాలు ఉంటాయి. అలా బిజినెస్ అలాగే మనం స్ట్రాటజిక్ అనాలిసిస్ లో అన్ని స్ట్రాటజీస్ ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకున్నటువంటి స్ట్రాటజీని ఏం చేస్తాం? ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేయటం అంటే ఏంటి? ఎగ్జిక్యూట్ చేయటం, రన్ చేయటం, మార్కెట్ లోకి రిలీజ్ చేయటం అని మీనింగ్స్ వస్తాయి అన్నమాట. మార్కెట్ లో రిలీజ్ చేసిన తర్వాత ఏం చేస్తాం? స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ అంటే ఏంటి? స్ట్రాటజీ సక్సెస్ ఆర్ ఫెయిల్ అనేవి చూస్తాం. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? స్ట్రాటజిక్ ఇంటెంట్, ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్, స్ట్రాటజిక్ ఫార్ములేషన్, స్ట్రాటజిక్ అనాలిసిస్ అండ్ చాయిస్, స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్, స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. 6 స్టేజెస్ మొత్తం ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఇక్కడ 5 స్టేజెస్ ఇచ్చాడు. ఒకటి స్ట్రాటజిక్ ఇంటెంట్, ఎన్విరాన్మెంట్ అనాలిసిస్, ఫార్ములేషన్ స్టేజ్, ఇంప్లిమెంటేషన్ స్టేజ్, ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ స్టేజ్. ఈ 5 స్టేజెస్ ని ఒక రఫ్ ఫ్రేమ్ వర్క్ ఇచ్చాడు. మనం ఇక్కడ టోటల్ సిలబస్ లో ఈ 5 స్టేజెస్ ని 5 చాప్టర్స్ కింద చదువుతాం. ఫస్ట్ ఏంటంటే విజన్ స్టేట్మెంట్. ఈ స్ట్రాటజిక్ విజన్, మిషన్, ఆబ్జెక్టివ్స్, దీనే స్ట్రాటజిక్ ఇంటెంట్ స్టేజ్ అని కూడా అంటాం. ఈ స్టేజ్ ఏం చెప్తుందంటే ఇట్ డిసైడ్స్ ద పాత్ ఫర్ ద కంపెనీ టు అచీవ్ ద విజన్. ఇట్ డిసైడ్స్ ద కార్పొరేట్ గోల్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద కంపెనీ టు అచీవ్ ద మిషన్. It says the company's objectives to be set in order to achieve the mission. Objectives goals ద్వారా మిషన్ స్టేట్మెంట్ అచీవ్ చేస్తుంది. ఈ మిషన్ ద్వారా విజన్ స్టేట్మెంట్ ని అచీవ్ చేస్తాం. నెక్స్ట్ ది ఎన్విరాన్మెంటల్ అండ్ ఆర్గనైజేషనల్ అనాలిసిస్. ఆర్గనైజేషనల్ అనాలిసిస్ అంటే ఇంటర్నల్ అనాలిసిస్. ఒక కంపెనీని ఇంటర్నల్ గా ఎలా అనలైజ్ చేస్తాం? కంపెనీ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ని అనలైజ్ చేయొచ్చు అన్నమాట. స్ట్రెంగ్త్స్ అంటే ఏంటి? కంపెనీకి ఉండేటువంటి పాజిటివ్ పాయింట్స్ ఆర్ సక్సెస్ పాయింట్స్. వీక్నెసెస్ అంటే ఏంటి? కంపెనీకి ఉండేటువంటి ఎలిమెంట్స్. ఆపర్చునిటీ ఏంటి? కంపెనీకి ఉండే అవకాశాలు. థ్రెట్స్ అంటే ఏంటి? కంపెనీకి ఉండే డేంజర్స్. ఇప్పుడు ఫర్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ తీసుకుందాం అనుకోండి. ఎన్విరాన్మెంట్ ఇస్ అ థ్రెట్ ఫర్ ద కంపెనీ, కానీ demand for the product from the customers is an opportunity for the company. Availability of technology is the strength for the company. Lack of awareness of technology is the weakness for the company. ఇలా ప్రతి కంపెనీకి కూడా ఒక SWOT అనాలిసిస్ ఉంటుంది. SWOT. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఏంటది? SWOT. ఎస్ అంటే స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. రెండోది ఆర్గనైజేషన్ అనాలిసిస్ లో ఇంకేమేమి కావాలంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్, మనీ ఎంత కావాలి ఆ స్ట్రాటజీకి. నెక్స్ట్ టెక్నాలజికల్ రిసోర్సెస్, టెక్నాలజీ అవైలబిలిటీ ఉందా లేదా.
నెక్స్ట్ ప్రొడక్టివ్ కెపాసిటీ అంటే ప్రొడక్షన్ కెపాసిటీ ఉందా లేదా, ప్రొడ్యూస్ చేయగలడా, ఆర్డర్స్ ఎంత వచ్చినా ప్రొడ్యూస్ చేయగలడా. ఈ ప్రొడ్యూస్ చేయగలనంటే నానో కేసు తీసుకోవచ్చు. దాంట్లో ఏం చేశారంటే ఇనీషియల్ గా కంపెనీ పెట్టినప్పుడు 1 lakh కార్ గా రిలీజ్ చేసినప్పుడు 50,000 అప్లికేషన్స్ వచ్చినాయి ఏంటి కస్టమర్స్ దగ్గర నుంచి. దాన్ని ప్రొవైడ్ చేయాలంటే ఫుల్ కెపాసిటీ వాడి 5 సంవత్సరాలు పడుతుంది. అందుకని ఏం చేశారంటే వాడు క్లాస్ పెట్టి ఏంటంటే ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టదలుచుకుంటే 5,000 రూపీస్ అడ్వాన్స్ పే చేయాలి అని. దెన్ హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్స్ వర్ రిమూవ్. అవి లేటర్ యాడ్ అయినాయి అనుకోండి. అలా ఏంటంటే ప్రతి కంపెనీ కూడా దాని ప్రొడక్షన్ కెపాసిటీ చూసుకొని ఆ తర్వాత మార్కెట్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్టివ్నెస్. సరే మార్కెటబిలిటీ ఉందా లేదా, రీటైలర్స్ ఉన్నారా లేదా, హోల్సేలర్స్ ఎవరైనా ఉన్నారా లేదా, ఏజెంట్స్ ఉన్నారా, బ్రోకర్స్ ఉన్నారా, జాబర్స్ ఉన్నారా, వీళ్ళందరూ ఉన్నారా లేదా అని డిసైడ్ చేసుకొని ఆ స్ట్రాటజీ రిలీజ్ చేయాలి. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D ఉందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీ అంతా రన్ అవుతుందంటే క్రెడిట్ ఒక్క దాని మీదకి వెళ్తుందండి, దట్ ఈస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. హ్యూమన్ రిసోర్స్ స్కిల్స్, లేబర్ దొరుకుతున్నారా లేదా. నెక్స్ట్ ఫార్ములేటింగ్ స్ట్రాటజీ. ఫార్ములేషన్ అంటే వేరే ఆల్టర్నేటివ్స్ ని రిలీజ్ చేయడం, స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్స్. ఒక స్ట్రాటజీ ఉంటుందండి, మనం ఈ టెక్స్ట్ బుక్ మొత్తం చదివిన తర్వాత విల్ బి అట్ అన్ ఇల్యూషన్ దట్ వి హావ్ స్టడీడ్ ఆల్ ద స్ట్రాటజీస్. కానీ రియాలిటీ చూసినట్లయితే ప్రతి సెకండ్ ఒక న్యూ స్ట్రాటజీని లాంచ్ చేస్తుంది. ప్రతి గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ అవ్వచ్చు, పబ్లిక్ కంపెనీ అవ్వచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, లేకపోతే మెడికల్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి సెకండ్ thousands of strategies are launched across the globes. కాబట్టి స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్ స్టడీ అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది. ఇక్కడ ఫార్ములేషన్ ఆఫ్ స్ట్రాటజీ అంటే వేరే స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్స్ ని స్టడీ చేయటమే ఫార్ములేషన్ స్టేజ్ లో చేస్తూ ఉంటాం. ఎన్ని రకాల స్ట్రాటజీస్ ని ఫార్ములేట్ చేయొచ్చు, 3 రకాల స్ట్రాటజీస్ ని ఫార్ములేట్ చేయవచ్చు. 3 లెవెల్స్ లో ఫార్ములేట్ చేయొచ్చు. కార్పొరేట్ లెవెల్లో, బిజినెస్ లెవెల్లో, ఫంక్షన్ లెవెల్లో. మళ్ళీ అడుగుతున్నాను, ఎన్ని లెవెల్స్ లో స్ట్రాటజిక్ ఫార్ములేషన్ జరుగుతుంది? 3 లెవెల్స్ లో జరుగుతుంది అన్నమాట. స్ట్రాటజిక్ ఫార్ములేషన్, స్ట్రాటజిక్ ఫార్ములేషన్ 3 లెవెల్స్ లో జరుగుతుంది. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ, బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ, ఫంక్షన్ లెవెల్ స్ట్రాటజీ. ఈ 3 స్టేజెస్ లో స్ట్రాటజీస్ ని ఫార్ములేట్ చేయొచ్చు. నెక్స్ట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీ. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ ఇప్పుడు ఫార్ములేట్ చేశారు, ఫార్ములేషన్ స్టేజ్ ఎండ్ లో ఏం చేస్తారంటే స్ట్రాటజీని సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసుకున్న స్ట్రాటజీని ఏం చేస్తారు? రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఒకటి కావాలి, ఏంటి? స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ అనేది ఇట్ మస్ట్ ఫిట్ బిట్వీన్ స్ట్రాటజీ అండ్ ఆర్గనైజేషన్ క్యాపబిలిటీస్. మారుతి సుజుకి అనేది ఇట్ స్టేటెడ్ దట్ నానో రిలీజ్ చేసిన నెక్స్ట్ డేనే ఇట్ స్టేట్మెంట్ ఇచ్చింది, నేను 1,50,000 కాదు 1 lakh కార్ రిలీజ్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ నానో భయపడలేదు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ పాసిబుల్ కాదు అని తెలుసు. అందుకని ఎప్పుడైనా సరే ఒక స్ట్రాటజీని లాంచ్ చేసినప్పుడు దే మస్ట్ ఫిట్ బిట్వీన్, ఫిట్ అంటే మ్యాచ్ అవ్వాలి. దేని మధ్య? ఒక స్ట్రాటజీ దాని యొక్క ఆర్గనైజేషన్ యొక్క క్యాపబిలిటీస్ మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి, పాసిబిలిటీ అయ్యేలాగా ఉండాలి, రియలిస్టిక్ ఉండాలి, ఫీజిబుల్ గా ఉండాలి. అప్పుడే స్ట్రాటజీ సక్సెస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ దేర్ మస్ట్ ఆల్సో బి ఎ ఫిట్ బిట్వీన్ స్ట్రాటజీ అండ్ స్ట్రక్చర్. ఎప్పుడైనా సరే లార్జ్ ఆర్గనైజేషన్స్ లోనే ఫైనాన్షియల్ రిసోర్స్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఆ స్ట్రాటజీ, ఆ కంపెనీస్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్, మర్జర్స్, అక్విజిషన్స్, జాయింట్ వెంచర్స్, టేక్ ఓవర్స్, ఎలియన్సెస్ అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ అంటే స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ అంటే ఏంటి? స్ట్రాటజీ సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా. ఇంప్లిమెంట్ అవుతుంది అని అంటే ఆ స్ట్రాటజీ వల్ల కంపెనీ ప్రోగ్రెస్ అవుతుందా లేదా, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉందా లేదా, లేకపోతే ఆ స్ట్రాటజీ ఫెయిల్ అయితే ఏమేమి కారణాల వల్ల ఫెయిల్ అయిందని చెప్పి కరెక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నోకియా ఉందండి, నోకియా
ఎగ్జిట్ అయింది మార్కెట్ నుంచి దాదాపు. ఎందుకు ఎగ్జిట్ అయింది అని రీజన్స్ చూసుకుంటే, ఇట్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ క్వాలిటీ అండ్ ఇట్ డస్ నాట్ ఫోకస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మోడల్స్. These are the various stages in strategic management model. ఒకటి స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే విజన్, మిషన్, ఆబ్జెక్టివ్స్, గోల్స్, బిజినెస్ మోడల్, బిజినెస్ డెఫినేషన్. ఈ 5 స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటారు. రెండోది ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. మూడోది ఫార్ములేషన్ స్టేజ్. నాలుగోది ఇంప్లిమెంటేషన్ స్టేజ్. ఐదోది స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. దీస్ ఆర్ ద 5 stages which any strategy management has. In one word to say that, strategic management ante planning దగ్గర నుంచి, ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి, ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ వరకు ఉన్న స్టేజెస్ అన్నిటిని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఈ చాప్టర్ లో మనం ఏం చూసాము అంటే, ఒకటి స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ ఇంటెంట్, విజన్, మిషన్, ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మోడల్. Thank you. We'll meet next week.